ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 44వ కీర్తన 5-6 వచనాలు. నీ వలన మా విరోధులను అణచివేయుదము, నీ నామము వలననే మా మీదకు లేచు వారిని మేము త్రొక్కివేయుదము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనులను విరోధులుగా చూసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కులమని, మతమని అనేక భేదములు పెట్టుకొని విరోధులుగా చూసేటువంటి వారు ప్రపంచములో రోజురోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని వలన మాత్రమే వారిని నీవు కానీ నేను కానీ అణచివేయగలము. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామము వలననే మనము వారిని త్రొక్కివేయుదము. దేవుని బిడ్డలారా, ఇది శారీరకమైనటువంటిది కానే కాదు. అక్కడ దేవుని యొక్క భక్తులు ఏం చెప్తున్నారంటే, యుద్ధం దేంచో చేస్తారు? వింటితో, అంటే ధనస్సు, ఖడ్గాలు, ఇవన్నీ కదా. చూడండి, ఆ భక్తుడు ఏమంటున్నారంటే వింటితోనో లేదంటే కత్తితోనో కాదంట. మరి ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మీదకి ఎంతమంది విరోధులు లేచినా మనము చేయవలసింది ప్రార్థన. మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన విరోధులను అణచివేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మన మీదకి లేచు వారిని ఆయన త్రొక్కివేస్తారు, మనం కాదు త్రొక్కేది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించేటువంటి మనస్సును నీవు కలిగి ఉన్నావా? మీ శత్రువుల కొరకు ప్రార్థించమని యేసయ్య చెప్పినటువంటి దానిలో అర్థం ఇది. ఆయన చూసుకుంటారు వాటన్నిటి గురించి. నీ మట్టుకు నీవైతే ప్రార్థించేటువంటి మంచి మనస్సును, మంచి అలవాటును నీవు కలిగి ఉండు. దేవుడు ఎవరైతే నీకు విరోధులుగా ఉన్నారో వారందరినీ కూడా అణచివేస్తారు. ఎవరైతే నీ మీదకి లేస్తూ ఉన్నారో వారందరినీ ఆయన త్రొక్కివేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను తొక్కాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారందరినీ ప్రభువారు తొక్కుతారు కిందకి. ఆయన త్రొక్కితే ఎలా ఉంటుందో ఇంకా మనందరికీ తెలిసిన విషయమే కదా. ప్రియ దేవుని బిడ్డ, యుగ యుగాలు పైకి రారు వారు. ఇంకా యుగ యుగాలు అంధకారములో, నరకములో పడివేయబడతారు ఆయన త్రొక్కితే. మనం త్రొక్కాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. కుటుంబంలో కూడా ఉంటారు, సంఘములో, సమాజంలో ఉంటారు, మంచివారిగానే ఉంటారు, మీ ప్రక్కనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మిమ్మల్ని తొక్కాలని చూస్తూ ఉంటారు. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీవు బ్రతిమాలు కొనుచు దేవునికి నీ వ్యాజ్యాన్ని అప్పగిస్తావో ఆయన త్రొక్కుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన అణగొడతారు, ఆయన అణచివేస్తారు. ఆయన నువ్వు ప్రార్థించు. నీ మీదకి ఎంతమంది విరోధులు వచ్చినా సరే, ఎన్ని ఖడ్గాలు తీసుకొచ్చినా సరే, ఎన్ని బాణాలు నీ మీదకి ప్రయోగించినా సరే, ప్రియ దేవుని బిడ్డ, చాలామంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మంత్రాలు ప్రయోగాలు చేస్తారు, చేతబడి ప్రయోగాలు చేస్తారు. ఎన్ని ప్రయోగాలు నీ మీద చేసినా నీవు ఎప్పుడైతే ప్రార్థించేటువంటి బిడ్డగా, ఉపవాసం ఉండేటువంటి బిడ్డగా, దయగలిగినటువంటి భక్తి భయం కలిగిన బిడ్డగా నీవు ఉంటావో నీ విరోధులందరినీ ఆయన అణగొడతాను అని వాగ్దానం ఇస్తున్నారు. అలాగే నిన్ను తొక్కాలనుకున్న వారందరినీ కూడా దేవుడు త్రొక్కి వేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనమును మీ జీవితంలో ధైర్యాన్ని, శక్తిని, ప్రార్థన ఆత్మను దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు ఏ విరోధుల చేతిలో పడిపోయి ఉన్నారో, ఎవరి చేత త్రొక్కబడుచు ఉన్నారో మీరే సహాయము చేసి మీ బిడ్డలను విడిపించుదురుగాక. యేసునామములో అడుగుచూ ఉన్నానయ్యా, వారి విరోధులను అణచివేయుదురుగాక, వారి మీదకి లేచు వారిని మీరే త్రొక్కివేయుదురుగాక. ప్రభువా, బిడ్డలు యుద్ధము చేయకుండా ప్రార్థించేటువంటి మంచి మనస్సును మీ బిడ్డలకు అనుగ్రహించి శాంతితో, సమాధానముతో నింపమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో
చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, మన ఫోన్ నెంబర్ 9000807177. అనేక దేశ విదేశాల నుండి ప్రార్థనల కొరకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, ఫోన్స్ చేస్తూ ఉన్నారు. వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డారా, మీరు ప్రార్థన చేసుకుంటూ నాకు తెలియపరచండి, నేను తప్పక చేస్తాను. ఎవ్వరు మిమ్మల్ని అనగొట్టలేరు, ఎవరు మిమ్మల్ని అణచివేయలేరు, మిమ్మల్ని త్రొక్కివేయలేరు. ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.